ఏటా ఎంతమంది స్టూడెంట్స్ భారతదేశం నుంచి వెళ్తున్నారు అక్రమ్ గారు? భారతదేశం నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కనుక చూసుకుంటే, ఈ మనకి ఆన్ యావరేజ్‌గా ఒక 8,000-9,000 స్టూడెంట్స్ ఎళ్తారండి జార్జియాకి. జార్జియాకి. మన తెలుగు స్టేట్స్ నుంచి ముఖ్యంగా చూసుకుంటే, పర్టిక్యులర్‌గా మన ద్వారా ఎవ్రీ ఇయర్ 500+ స్టూడెంట్స్‌ని మనం పంపించడం వెళ్తారు. జరుగుతుంది. అది. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, జార్జియా ఎందుకింత ప్రాచుర్యం పొందిందంటే, ప్రధాన కారణాలు ఏందంటే, ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు కూడా, జార్జియా విషయంలో మన భారత ప్రభుత్వం అరౌండ్ 3 సార్లు, ఒకసారని కాదు 3 సార్లు డైరెక్ట్‌గా జార్జియా ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. జార్జియాలో ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఇండియా. జార్జియా ఎళ్లి చదువుకోండి. ఈవెన్ యుక్రెయిన్ స్టూడెంట్స్ విషయంలో కూడా జార్జియా ఎళ్లి చదువుకోండి అని చెప్పింది. రైట్. అండ్ అదే విధంగా ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ ఇచ్చింది. ఈవెన్ చాలా సార్లు ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. రైట్. ఈవెన్ మన విదేశాంగ మంత్రులు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అన్నీ మాట్లాడారు. ఈవెన్ ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో, అంతకుముందు ఉన్న అంబాసిడరు మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విజిట్ చేయడమే కాకుండా, పిల్లలతో మాట్లాడి అంతా బాగుందని చెప్పి డైరెక్ట్‌గా విజిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని, దానికి సంబంధించిన ఫోటోస్‌ని కూడా ఇండియన్ ఎంబసీలో ప్రింట్ చేయడం జరిగింది. చాలా చాలా గొప్ప విషయం గదా! అంటే అంత అంత అన్నీ అనుకూలించి మనకు అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది అవును. అంటే ఇట్స్ అండ్ అదే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పే విషయాల్లో గనుక చూసుకుంటే ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో, వాళ్ళు చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్‌ని మన జార్జియా కంట్రీ 100కి 100% సాటిస్ఫై చేస్తుంది. అంటే మేజర్‌గా ఏ కంట్రీకెళ్ళినా చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడున్న కరిక్యులమ్. అవును. సో, ఏదైతే కరిక్యులమ్ మన ఇండియాలో ఫాలో అవుతున్నారో, ఆ కరిక్యులమ్‌ని 100కి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. సో, అక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళొచ్చి మళ్ళీ క్వాలిఫైయర్ రాయాలి ఇక్కడ. ఇక్కడ ఎగ్జామ్ అదైతే రాయాలి. అందరికీ అది కామన్. కామన్. ఈవెన్ దో ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే రాయాల్సి ఉంటుంది. సో, ఆ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయాలి. సో, వస్తే ఇక్కడికొచ్చి నీట్ క్వాలిఫైయర్ రాయాలి. లేదంటే యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయిపోయి మీరు చెప్పినట్టు ఆ పెద్ద యూనివర్సిటీలో అటెళ్ళిపోవాలి. అటెళ్ళిపోవచ్చు. లేదంటే ఇదే మెడికల్ డిగ్రీతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంది. అది అవకాశాలు ఈవెన్ ఉన్నాయి. జార్జియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ మనకేందంటే మన ఇండియా వద్దాం అనుకుంటారు మన పిల్లలు. చాలా మంది. అవునవును. సో, అందుకే ఏందంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ గానీ, ఎఫ్ఎంజీ గానీ ఇక్కడ క్లియర్ చేసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. లేదు యూఎస్ కనుక ప్రిపేర్ అయితే ఈవెన్ మన జార్జియాలో ఉన్న కెన్వాకర్ యూనివర్సిటీ విషయానికి వస్తే గనక, జార్జియాలో ఉన్న మన కెన్వాకర్ యూనివర్సిటీ ఎమోరీ యూఎస్‌లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ మెడికల్‌లోనే టాప్ 10 యూనివర్సిటీ అనమాట అది యూఎస్‌లో. సో, ఆ యూనివర్సిటీతో టై అప్ అయి ఉంది. సో, ఆ యూనివర్సిటీలో టై అప్ అవ్వడంతో అక్కడున్న కరిక్యులమ్‌ని వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇండియన్ సిలబస్‌ని కవర్ చేస్తున్నారు. ఈవెన్ యూఎస్ యొక్క సిలబస్‌ని కవర్ చేస్తున్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గనుక చూసుకుంటే దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన యూఎస్ సిటిజన్. యూఎస్‌లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉన్నారు. ఈవెన్ ఎమోరీ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఈవెన్ కెన్వాకర్‌లో చదువుకున్న స్టూడెంట్స్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏందంటే, ఏదైతే సెమిస్టర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయో, ఇప్పుడు ఎంబీబీఎస్‌లో మనకి ఎలా ఉంటుందంటే బేసికల్లీ మనకి వింటర్ హాలిడేస్ గానీ, సమ్మర్ హాలిడేస్ గానీ ఉంటాయి. సో, ఆ బ్రేక్‌లో డైరెక్ట్‌గా యూఎస్ ఎళ్లి క్లినికల్ అబ్జర్వేషన్‌షిప్ అనేది చేయొచ్చు. వావ్! దానికి మళ్ళీ ఆ వీసా ప్రాసెసింగ్‌లు అవి ఉంటాయా? లేకపోతే అలా వీసా ఆటోమేటిక్‌గా అయిపోతాయా ప్రాసెసింగ్ అన్నీ? దానికి వచ్చేసరికి ఏందంటే ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించి ఏందంటే ఏదైతే ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయో అది ఎమోరీ నుంచి రావడం జరుగుతుంది అబ్జర్వేషన్‌షిప్‌కి. సో, మిగతా ప్రాసెస్ వచ్చేసరికి కావాలనుకుంటే జార్జియాలో యూనివర్సిటీ హెల్ప్‌తో అయినా చేసుకోవచ్చు. లేకపోతే యాస్ ఎ వీసోస్‌గా మనం ఆల్రెడీ మాస్టర్స్ దాంట్లో కూడా ఉన్నాం కాబట్టి, మనం ఎంతోమంది పిల్లల్ని పంపించాం కాబట్టి, సో, ఆ అనుభవం ఉంది కాబట్టి మనం యూఎస్ వీసా కూడా చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.